నీ జీవితం ఎండిపోయినట్లుందా? నీ కుటుంబంలో మోడు బారిపోయినట్లుగా ఉందా? అయితే నేను మోడు బారిపోయిన నీ జీవితాన్ని చిగురింపజేసేటట్లుగా చేస్తాను. హల్లెలూయా. ఎండిపోయిన జీవితాలు చిగురించునుగాక, మోడు బారిపోయిన జీవితాలు చిగురు పెట్టునుగాక. అంటే దేవుడు చిగురింపజేస్తాను అంటున్నాడు. ఎందుకు, ఎప్పుడు, ఎలా చిగురింపజేస్తాడంటే మరలా ఒకసారి చదవమ్మా 33వ వాక్యం. అసలు ఎందుకు ఎండిపోయినాయి? నీ జీవితం ఎందుకు ఎండిపోతుంది? నీ జీవితంలో ఆశీర్వాదం ఎందుకు లేదు? నువ్వెందుకు ఆశీర్వదించబడట్లేదు? కారణం ఏంటి అంటే బైబిల్ చెప్తుంది, నీ చెడుతనమును బట్టి నీకు కలిసి రావలసిన పంటలు, నీకు రావలసిన ఇన్కమ్, నీకు రావలసిన ఆశీర్వాదం, నీకు కావలసిన ఆర్థిక వనరులన్నీ ఏమవుతున్నాయంటే వెనక్కి వెళ్ళిపోతున్నాయి. రోజు రోజుకి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అలా వెనక్కి వెళ్ళకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మనలో చెడుతనం ఏముందా ఆ చెడుతనాన్ని మనం తీసేసుకోవాలి. హల్లెలూయా. అందుకని ఇప్పుడు దీన్ని ఆపోజిట్గా, రివర్స్గా మనం చదువుకున్నాం అనుకో, అక్కడ మనం ఎలా చదువుకుంటామంటే చూడండి, దేశ నివాసుల మంచితనమును బట్టి ఎండిన నేల ఏమవుతుందంట? నీటి ఊటల చోటుగా మారిపోతుంది. హల్లెలూయా. చెడుతనం అయితేనేమో ఎండిపోతుంది, మంచితనం అయితేనేమో పచ్చగా అయిపోతుంది. అంటే ఇప్పుడు ఫాల్ట్ ఎవరిలో ఉంది? మనలోనే ఉంది. మనం మంచివారం అనుకో, అన్నీ మనకు మంచి కలిసి వస్తాయి. మనం 10 మంది మేలు కోరుకున్నాం అనుకో, మనకి 10 మంది మేలు కోరేటట్లుగా దేవుడు చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా. కాబట్టి నా జీవితం ఎండిపోయిందయ్యా, నా జీవితంలో నెమ్మది లేదయ్యా, నా జీవితం ఆశీర్వదించబడట్లేదయ్యా, నేను ఇంకా ఈ బ్రతికే బ్రతుకుతున్నానంటే నువ్వు ఏమో సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి. అవి ఎప్పుడైతే నువ్వు సరి చేసుకుంటావో దేవుడు ఖచ్చితంగా నీకు గొప్ప దీవెన కలుగు చేస్తాడు. హల్లెలూయా. ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో విజయం రావట్లేదు, జయం కలగట్లేదు. ఎంత పోటీ పడినా, ఎంత ప్రయాసపడినా, ఎంత యుద్ధం చేసినా జయం రావట్లేదు. అప్పుడు ప్రార్థన చేస్తున్నారు, జయం ఎందుకు రావట్లేదు, జయం ఎందుకు రావట్లేదు, నేను ఎంత యుద్ధం చేసినా మాకు విజయం కలగట్లేదు ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, మీ సమాజంలో ఒకడు నిషిద్ధమైనది, శపించబడిన దాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. నిషిద్ధమైంది, శపించబడింది ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాడు. అది తెచ్చిపెట్టుకున్నాడు కాబట్టి నీకేం కలగట్లేదు? జయం కలగట్లేదు. ఇప్పుడు బైబిల్ చెప్తుంది, దేవునికి ఇష్టం లేనిది నీ ఇంట్లో ఉన్నా, నీ ఒంట్లో ఉన్నా, దానివలన నీకు విజయం రాదు. ఎప్పుడైతే దాన్ని తీసి పక్కన పడేస్తావో దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే బ్లెస్ చేయడం మొదలు పెడతాడు. నీవు ఎండిపోయి ఉన్నా కూడా మరలా ఫలించేటట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఒక ఆమెకి దయ్యం పట్టింది. దయ్యం పట్టి ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నా కూడా ఆ దయ్యం పోవట్లేదు. పోకపోతుంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు. ఆ దయ్యం ఏమంటుందంటే, నాది నాకు ఇచ్చేస్తే నేను పోతాను అంటుంది. ఏంటి నీది అంటే సవరం అంట. బావిలో పడి ఒక ఆమె చచ్చిపోయింది. చచ్చిపోతే ఆమెని బయట పెట్టారు. వాళ్ళు జుట్లు అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, దాన్ని నల్ల బంగారం అంటారు. చాలా కాస్ట్ అది జుట్టు. వాళ్ళ మన దగ్గర రూపాయికి పావులా కొనుక్కుని డేక్షి ఇచ్చి వెళ్ళిపోతారు. అది చాలా కాస్ట్ అది. అట్లాంటిది ఒక అతను చూసి, ఓ ఈ జుట్టు చాలా పొడుగు ఉంది, దీనికి బాగా డబ్బులు వస్తాయని చెప్పి కట్ చేసి దానికి పాలిష్ పెట్టి మెరుగులు దిద్ది దాన్ని బాగా తయారు చేసి సవరం కింద అమ్మేశాడు. అమ్మేస్తే ఒక ఆమె కొనుక్కుంది. ఆమె పెట్టుకున్నప్పటి నుంచి దయ్యం పట్టింది. ఏంటి సంగతి అంటే, ఈ దయ్యం అంటుంది నాది నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. ఏంటి నీ సరుకే ఉంది ఇక్కడ అంటే, అదిగో నేను చచ్చిపోతే ఒక అతను వచ్చి నా జుట్టు కత్తిరించి బాగా దాన్ని పాలిష్ చేసి దాన్ని బాగా తయారు చేసి ఈమెకు అమ్మేశాడు, ఈమె కొనుక్కుంది, నేను ఈమెకు పట్టాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టం లేనిది నీ ఒంట్లో ఉన్నా, నీ ఇంట్లో ఉన్నా సరే, దాన్ని నువ్వు దూరంగా తీసేస్తే నీకు ఆశీర్వాదం రావడం మొదలు పెడుతుంది. హల్లెలూయా.